ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను చూశారా? ఈ అబ్బాయి ఈమెను పెళ్లి చేసుకున్న కర్మకి ఆమె లవర్ చేతిలో మృత్యువాత పడ్డాడు. భార్యని లవర్తో కలిసి ప్లాన్ చేసి మరీ హనీమూన్లో సొంత భర్తను చంపేసింది. అయితే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో తెలుసా? చలి నీళ్ళతో స్నానం చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? అకారణంగా పోలీస్ మనల్ని కొడితే మనం తిరిగి పోలీసులను కొట్టవచ్చా? ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఎగ్ తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లో చిన్న పిల్లలు మీకు రెస్పెక్ట్ ఇవ్వరో ఆ ఇంటికి అస్సలు వెళ్ళకండి. ఒక ఇంట్లో చిన్న పిల్లలు మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీతో రూడ్గా మాట్లాడుతున్నారు అంటే మీరు లేనప్పుడు మీ వెనకాల ఆ ఇంటి పెద్దవాళ్ళు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అర్థం. ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరిని హేట్ చేయాలి అనుకోరు, వాళ్ళు ఆ ఇంటి పెద్దల నుంచి ఆ విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి మీరు రెస్పెక్ట్ అండ్ వాల్యూ లేని ఇంటికి అస్సలు వెళ్ళకండి. ఈ విషయాన్ని మీలో చాలామంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, అవునా కదా? ఇలా చిటికె వేయడం మీలో ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. కానీ మనం వేసే ఈ సింపుల్ చిటికెలో ఎక్స్ట్రాడినరీ సైన్స్ దాగి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చిటికె వేసినప్పుడు సౌండ్ ఎలా జనరేట్ అవుతుందో తెలుసా? చాలామంది మనం చేతిని ఇలా పట్టుకున్నప్పుడు ఈ 2 వేళ్ల మధ్య ఫ్రిక్షన్తో సౌండ్ వస్తుంది అనుకుంటారు, కానీ కాదు. మనం చిటికె వేసినప్పుడు ఈ మిడిల్ ఫింగర్ వేగంగా వెళ్ళి మన పామ్కి తగిలి సౌండ్ని జనరేట్ చేస్తుంది. ఈ ఫింగర్ ఇక్కడ తగిలి సౌండ్ జనరేట్ అవుతుంది. అండ్ మన ఫింగర్ వేగంగా పామ్ని తగిలినప్పుడు షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. మనం ఈ ఫింగర్తో షాక్ వేవ్ని జనరేట్ చేస్తున్నాము, అదే సౌండ్ని క్రియేట్ చేస్తుంది. మనం ఇలా పట్టినప్పుడు ఈ 2 ఫింగర్స్ మధ్య టెన్షన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఒక్కసారిగా ఇలా ఫింగర్ని వదిలినప్పుడు వేగంగా ఈ పామ్ని ఫింగర్ గుద్దుకొని షాక్ వేవ్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఎంత వేగంగా జరుగుతుంది అంటే కేవలం 7 మిల్లీ సెకండ్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇది 20 టైమ్స్ ఫాస్టర్ దెన్ ఐ బ్లింక్. గుర్తుపెట్టుకోండి, చిటిక వేసినప్పుడు సౌండ్ ఇక్కడ కాదు, ఇదిగో ఇక్కడ జనరేట్ అవుతుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇక్కడ ఈ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారో తెలుసా? మధ్యలో ఉన్న వ్యక్తికి నడవడం నేర్పిస్తున్నారు. ఎస్, నిజమే. ఈ వ్యక్తి రీసెంట్గా అంతరిక్షంకి వెళ్ళి వచ్చాడు, అందుకే భూమిపై సరిగా నడవలేకపోతున్నాడు. ఈ ప్రాసెస్ని బేబీ ఫీట్ అంటారు. ఎప్పుడైతే ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో ఎక్కువ సమయం గడుపుతాడో ఆ వ్యక్తి యొక్క బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, కండరాలు వీక్ అయిపోతాయి. ఎందుకంటే అంతరిక్షంలో అసలు గ్రావిటీయే ఉండదు. అంటే మనం భూమిపైన నిలబడి ఆకాశంలోకి దూకితే తిరిగి మనల్ని కిందకి లాగడానికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, కానీ అంతరిక్షంలో అది ఉండదు. కాబట్టి వాళ్ళు అలా గాల్లో తేలియాడుతూ ఉంటారు. అలా ఎక్కువ రోజులు ఉంటే మన మజిల్స్ అండ్ బోన్స్ వీక్ అయిపోతాయి. అందుకే ఆస్ట్రోనాట్లు అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన వెంటనే నడవలేరు. వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లల్లాగా నడవడం నేర్చుకోవాలి. వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి 5-10 రోజులు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతారు. అంతరిక్షం నుంచి ఆస్ట్రోనాట్లు భూమిపైకి వచ్చిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కలిసి హాయ్ హలో ఎలా ఉన్నారు అంటూ చేతులు కలపడం, హగ్ చేయడం చేయకూడదు. అలా చేయడం ఇల్లీగల్. వీళ్ళు అంతరిక్షం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళపైన ఏదైనా ప్రమాదకరమైన వైరస్లు ఉండొచ్చు. అందుకే వీళ్ళను దాదాపు 3 వారాల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. ఈ 3 వారాలు వీళ్ళు ఎవరిని కలవకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు. ఈ ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమే అని చెప్తారు. కానీ రాను రాను అమ్మ అనే పదానికి, అమ్మ ప్రేమకు వాల్యూ లేకుండా పోతుంది. ఒక తల్లి తన పిల్లల కోసం ప్రాణాల్ని త్యాగం చేయడానికి సిద్ధమవుతుంది. కానీ ఈ కాలంలో తల్లులే పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నారు. రీసెంట్గా ఉత్తరాఖండ్లో అతి దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను చూశారా? ఈమె తన 13 ఏళ్ల కూతురికి మద్యం తాగించి తన లవర్ అండ్ ఇతర ఫ్రెండ్స్తో అత్యాచారం చేయించింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఒక తల్లి తన బాయ్ ఫ్రెండ్ అండ్ ఇతర ఫ్రెండ్స్తో కలిసి కూతుర్ని అత్యాచారం చేయించింది. ఇలా 1-2 సార్లు కాదు, అనేక సార్లు జరిగింది. ఈ విషయం ఎప్పుడు బయటపడిందో తెలుసా? ఈ స్కూల్కు వెళ్ళే 13 సంవత్సరాల అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ నాన్నకు చెప్పినప్పుడు. ఈ విషయం నాన్నకు తెలిసినప్పుడు కూడా ఈ మహిళ తన భర్తను బెదిరించింది, నోరు మూసుకొని ఉండాల్సిందిగా వార్నింగ్ ఇచ్చింది.
కానీ ఈ తండ్రి కూతురుకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ధైర్యంగా ఎదిరించి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు ఈ చెత్త ముఖంది దీని బాయ్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్ అంతా జైల్లో ఉన్నారు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫోటేజ్లు ఎవిడెన్స్లు పక్కాగా ఉన్నాయి. 100% ఇలా జరిగింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఇలాంటి వాళ్లకు శిక్షలు వేయడానికి కోర్టులని కేసులని ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఇలాంటి నీచుల్ని దారుణాతి దారుణంగా శిక్షించాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. కానీ మన న్యాయ వ్యవస్థ ఎలా తయారైందంటే నేరం జరిగినట్టుగా కళ్ళ ముందు కనిపిస్తున్నా, నేరస్తుడు ఒప్పుకుంటున్నా ఆ కేసు సాల్వ్ అవ్వడానికి ఈజీగా సంవత్సరాలు పడుతుంది. మన దేశంలో అన్నీ మారుతున్నాయి, అప్డేట్ అవుతున్నాయి. కానీ మన న్యాయ వ్యవస్థలో మాత్రం ఎటువంటి మార్పులు రావడం లేదు. ఇలాంటి మహిళల్ని, తల్లుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? వీళ్ళను ఏం చేస్తే నెక్స్ట్ ఇలా చేయాలి అనుకునే వాళ్ళలో భయం కలుగుతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. కూల్ వాటర్తో స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? నెంబర్ 1, ఇది మీలో అలర్ట్నెస్ని పెంచుతుంది, మూడ్ని బెటర్ చేస్తుంది. నెంబర్ 2, బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 3, చల్లనీళ్ళ స్నానం మజిల్ రికవరీని స్పీడ్ చేస్తుంది. అంటే జిమ్ చేసే వాళ్ళకి కూల్ వాటర్ బాత్ చాలా మంచిది. నెంబర్ 4, ఇది మన ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే స్కిన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి ఇది చాలా మంచిది. ఇక చివరగా నెంబర్ 5, ఇది మనలో ఉన్న స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ మెంటల్ అలర్ట్నెస్ పెంచుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ కూల్ వాటర్తో స్నానం చేస్తే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. దాంతో వెయిట్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. బట్ ఒకవేళ మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా, బీపీ ఇష్యూస్ ఉన్నా కూల్ వాటర్తో స్నానం చేయకండి. దాంతో మీ హార్ట్ పైన ప్రెషర్ పెరుగుతుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీరే వాటర్తో స్నానం చేస్తారు? కూల్ వాటరా, హాట్ వాటరా? అసలు స్నానమే చేయము అనే వాళ్ళు కూడా ఉన్నారా? ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూశారా? ఈమె స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఫస్ట్ వచ్చింది. ఈమె దగ్గర ఎన్నో సర్టిఫికెట్లు, అవార్డులు, గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. కానీ జాబ్ దొరకట్లేదు. ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంది. ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి మరీ తెలిపింది. అయితే ఈ కాలంలో ఉద్యోగాలకు డిగ్రీ ఉంటే సరిపోదు. నువ్వు ఫస్టా, సెకండా, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసి జాబ్ ఇవ్వట్లేదు. జాబ్ కోసం కావాల్సింది మీలో ఉన్న స్కిల్స్. మీ స్కిల్స్ కంపెనీకి ఎలా ఉపయోగపడతాయో అదే ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీరు క్లాస్లో ఫస్టా, లాస్టా, యావరేజ్ స్టూడెంట్సా ఏదైనా పర్లేదు, కానీ స్కిల్స్ నేర్చుకోండి. జాబ్కి కావాల్సింది మీ పర్సంటేజ్ కాదు, మీలోని ఇండస్ట్రియల్ స్కిల్స్. మీరు మీ క్లాస్లో ఉన్న టాపర్ని చూసి వీడు బాగా చదువుతాడు, రేపు పెద్దయ్యాక తోపైపోతాడు అనుకోకండి. స్కిల్స్ లేకుండా టాపర్లు బయటకు వచ్చి పీకేదేమీ లేదు. కాబట్టి ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. ఈ జనరేషన్లో అయితే ఖచ్చితంగా మీకు ఏఐ స్కిల్స్ కావాలి. సిస్టమ్ ముందు కూర్చొని ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ షీట్స్, పెయింట్ నేర్చుకునే రోజులు పోయాయి. స్కూల్ నుంచే ఇప్పుడు ఏఐ నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. లేదా ఇదిగో ఈమెలాగా అన్నిట్లో ఫస్ట్ వచ్చి జాబ్ రావట్లేదు అని బాధపడాల్సి ఉంటుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఖమ్మం జిల్లాలో ఒక వ్యక్తికి లేడీ ఎస్ఐతో వాగ్వాదం జరిగినప్పుడు ఆ ఎస్ఐ ఇతని చెంపపైన కొట్టింది. దాంతో ఇతను తిరిగి ఎస్ఐని కొట్టి నూకేశాడు. ఈ వీడియో కామెంట్స్లో కొంతమంది తప్పు ఎస్ఐది, ఆమె ముందు కొట్టింది కాబట్టి ఇతను కొట్టాడు అని చెప్తున్నారు. ఇంకొంతమంది పోలీస్ని కొట్టడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అయితే ఒక సామాన్య వ్యక్తి ఈ విధంగా పోలీస్పై చేయి చేసుకోవచ్చా? రండి లీగల్గా తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఒక సామాన్య వ్యక్తి పోలీస్ ఆఫీసర్ పైన చేయి చేసుకోకూడదు. అలా చేస్తే లీగల్గా చాలా సమస్యలు ఉంటాయి. సెక్షన్ 186 ఐపీసీ, సెక్షన్ 332 ఐపీసీ కింద 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మనకు పోలీసులపై చేయి చేసుకునే అధికారం ఎలా అయితే లేదో, సేమ్ పోలీసులకు కూడా మనపైన అకారణంగా చేయి చేసుకునే అధికారం లేదు. మన దేశంలో ఉన్న ఏ పోలీస్ ఆఫీసర్కి సామాన్య ప్రజల్ని లీగల్గా కొట్టే రైట్ లేదు. కానీ పోలీసులు ఈ విధంగా చేస్తూ ఉంటారు. అలా ఎందుకని అడిగితే జనాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా చేశాము అని సింపుల్గా చెప్పి తప్పించుకుంటారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా పోలీస్ ఆఫీసర్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇంకా హయ్యర్ పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే మీ పైన అకారణంగా చేయి చేసుకుంటే ఆ కంప్లీట్ ఇన్సిడెంట్ని వీడియో రికార్డ్ చేయండి. మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని ఆపరాదు, ఆ హక్కు వాళ్లకు లేదు.
ఆ ఎవిడెన్స్తో మీరు పోలీసుల్లో హయ్యర్ అఫీషియల్స్ పైన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీస్ పైన కంప్లైంట్ చేయవచ్చు. అంటే మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్కి లేదా ఎస్పీకి, డిఎస్పీకి కంప్లైంట్ చేయవచ్చు. వాళ్ళు కూడా పోలీసులే కాబట్టి ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. ఇఫ్ పోలీస్ది తప్పు అని ప్రూవ్ అయితే ఒకటి అతన్ని సస్పెండ్ చేస్తారు, లేదా సివియారిటీ ఎక్కువగా ఉంటే అతన్ని పర్మనెంట్గా జాబ్ నుంచి తొలగించేస్తారు, లేదా వాళ్లకు కూడా 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, భారత చట్టం ముందు అందరూ సమానమే. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి మోడీ వరకు చట్టం ముందు అందరూ సమానమే. తప్పు ఎవరు చేసినా అందరికీ తగిన శిక్షలు మన చట్టాల్లో ఉన్నాయి. కాబట్టి మీరు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. ఎస్పెషల్లీ మీ సర్కిల్లో ఎవరైనా పోలీసులు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. నేను గమనించిన విషయం ఏమిటంటే చాలామంది పోలీసులకు నార్మల్ సిటిజన్స్ పైన చేయి చేసుకోకూడదనే విషయం తెలియదు. పోలీస్ అవ్వగానే వాళ్ళకి జనాల్ని కొట్టే ఏదో స్పెషల్ రైట్స్ వచ్చినట్టుగా ఫీలింగ్లో ఉంటారు. ఇలా కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్లకు కూడా ఈ విషయం తెలిసేలాగా వీడియోని వైరల్ చేయండి. ఈ ఫ్యాక్ట్ వింటే మీ దిమ్మ తిరిగిపోతుంది. ప్రజెంట్ మనం ఉంటుంది మిల్కీవే గెలాక్సీలో. మన దగ్గరలో ఉన్న ఇంకో గెలాక్సీ ఆండ్రోమేడా గెలాక్సీ. ఇది దాదాపు 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే ఈ గెలాక్సీని లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినా రీచ్ అవ్వడానికి 25 లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. లైట్ రీచ్ అవ్వడానికి 25 లక్షల సంవత్సరాలు పట్టే ఆండ్రోమేడా గెలాక్సీని మీరు కేవలం 1 సెకండ్లో రీచ్ అవ్వచ్చు. ఎలా అంటే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే టైం అనేది చాలా స్లో అయిపోతుంది, ఆల్మోస్ట్ ఆగిపోతుంది. అంటే ఒక స్పేస్ షిప్లో లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే వారికి టైం ఆగిపోతుంది. అంటే మనం ఎంత దూరం ట్రావెల్ చేసినా టైం కదలదు. దాంతో మనం సెకండ్ కంటే తక్కువ టైంలో ఆండ్రోమేడా గెలాక్సీని రీచ్ అవ్వచ్చు. కానీ మీరు ట్రావెల్ చేసిన ఆ 1 సెకండ్ భూమి మీద 25 లక్షల సంవత్సరాలకు సమానం. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈ విశ్వంలో ఏది కూడా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయలేదు. అందుకే మనం ఆండ్రోమేడా గెలాక్సీని ఎన్నటికీ చేరలేము. అది ఇంపాసిబుల్. మరి ఇంపాసిబుల్ అన్నప్పుడు మనం దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము? సైన్స్ కోసం. మీలో ఎంతమందికి ఇలాంటి స్పేస్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడం ఇష్టం? అంతరిక్షంలో కనిపించిన ఈ వింతను చూసి అమెరికా, చైనా, రష్యా, ఈవెన్ మన ఇస్రో సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. మీరు రాత్రిపూట ఆకాశంలో చూస్తే వేల నక్షత్రాలు, గ్రహాలు ఇలా కనిపిస్తాయి. ఆకాశం మొత్తం ఇవే నిండి ఉంటాయి. కానీ సైంటిస్టులు టెలిస్కోప్లో చూస్తున్నప్పుడు వాళ్ళకు అంతరిక్షంలో ఒక విచిత్రమైన ప్లేస్ కనిపించింది. షాకింగ్లీ ఆ ప్లేస్లో నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఏవీ లేవు. కంప్లీట్ ఎంప్టీగా ఉంది. ఇలా అంతరిక్షం ఖాళీగా ఉండడాన్ని మన సైంటిస్టులు ఎప్పుడు చూడలేదు. సైన్స్ ప్రకారం ఇలాంటి ప్లేస్ ఎగ్జిస్ట్ అవ్వదు. అలాంటప్పుడు మరి ఇది ఎలా పాసిబుల్ అయింది? మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే ఈ ప్లేస్కి చుట్టూ అనేక గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు ఉన్నాయి. కానీ మధ్యలో ఈ భాగం మొత్తం ఖాళీగా ఉంది. దీన్ని చూసి మొదట్లో చాలామంది బ్లాక్ హోల్ అనుకున్నారు. కానీ కాదు. సైంటిస్టుల ప్రకారం ఈ ప్రాంతంలో డార్క్ మ్యాటర్ లేదు, డార్క్ ఎనర్జీ లేదు, బ్లాక్ హోల్ అంతకన్నా లేదు. అందుకే దీన్ని ది జాయింట్ కేన్స్ వైడ్ అని పిలుస్తారు. ఈ ఖాళీ స్పేస్ యొక్క సైజ్ ఎంతో తెలుసా? ఈ ఫోటోలో చిన్నగా కనిపిస్తున్న దీని డిస్టెన్స్ దాదాపు 1.3 బిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది. దీని కిలోమీటర్లో చెప్పాలంటే కొన్ని కోట్ల 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 కిలోమీటర్లు. ఆ నంబర్ని చెప్పడం కూడా పాసిబుల్ కాదు. ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. మన సౌర కుటుంబం ఎంత పెద్దదో దానికి ఇంటూ 52 crores చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అంత స్పేస్ ఇక్కడ ఖాళీగా ఉంది. కొంతమంది సైంటిస్టులు ఇలా అంతరిక్షం ఖాళీగా ఉండడం పాసిబుల్ కాదు, ఇది ఒక గ్లిచ్ అయి ఉంటుంది, లేదా ఏదైనా ప్యారలల్ యూనివర్స్కి వెళ్ళే దారి కూడా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. నిజంగా మనం ఉంటున్న ఈ బ్రహ్మాండంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. ఈ అనంత విశ్వంలో మనకు తెలిసింది ఇంతే, ఇంత కూడా కాదు, ఇంకా తక్కువ. కానీ దీనికే మనుషులు మాకు అన్నీ తెలుసు అని విర్రవీగుతూ ఉంటారు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి.
అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దారుణం. హనీమూన్కి తీసుకెళ్లిన భర్తను భార్య తన లవర్తో కలిసి అక్కడే చంపేసి జలపాతంలో పడేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. ఈ వ్యక్తి పేరు రాజా, వయసు 29 సంవత్సరాలు. అండ్ అమాయకంగా కనిపిస్తున్న ఈమె పేరు సోనం, వయసు 27 సంవత్సరాలు. రీసెంట్గానే వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. ఇది పెద్దల అంగీకారంతో జరిగిన అరేంజ్ మ్యారేజ్. పెళ్లి సమయంలో ఈ అమ్మాయి నాకు పెళ్లి ఇష్టం లేదని, నాకు లవర్ ఉన్నాడు లేదా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఎక్కడా చెప్పలేదు. కామ్గా పెళ్లి చేసుకుంది. కానీ హనీమూన్కి మేఘాలయ వెళ్దామని భర్తను ఎంకరేజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఎవరికి తెలియకుండా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తన బాయ్ ఫ్రెండ్కి లీక్ చేసింది. దాంతో ఈమె లవర్ తన ఫ్రెండ్స్తో మేఘాలయ వెళ్ళి అక్కడ అడవుల్లో ఈ కపుల్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఈ రాజా పైన దాడి చేసి కత్తులతో గొడ్డలతో నరికి అక్కడే చంపేసి జలపాతంలో పడేశాడు. వీళ్ళు ఇతని బాడీ జలపాతంలో కొట్టుకుపోతుంది, ఎవరికీ దొరకదలే అనుకున్నారు. కానీ 11 రోజుల తర్వాత ఈ బాడీని పోలీసులు ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎలాగో దొరికిపోతాను అనుకుని ఈమె ఇప్పుడు పోలీసుల ముందుకు వెళ్ళి ఈ హత్య నేనే చేయించాను అని ఒప్పుకుంది. ఇలాంటి మహిళల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది చెప్పండి. ఈమె ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటే అక్కడికే ఆగిపోయేది. ఈ అమాయకుడు ప్రాణం పోయేది కాదు. అసలు అమ్మాయిలు రోజు రోజుకి ఇంత నీచంగా క్రూరంగా ఎందుకు మారుతున్నారు? ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీకు పెళ్లి ఇష్టం లేకపోతే వద్దని చెప్పేయండి. మీ పేరెంట్స్కి భయపడి మీ తల్లిదండ్రుల పరువు కోసం ఆలోచించి ఇలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకోకండి. అండ్ అబ్బాయిలందరికీ చెప్తున్నాను, పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయండి. లేదా డైరెక్ట్గా ఆమెనే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ప్రజెంట్ ఎవరితో అయిన రిలేషన్లో ఉన్నావా, ఒకవేళ నువ్వు నీ పేరెంట్స్కి చెప్పలేకపోతుంటే నాకు చెప్పు, నేనే ఏదో ఒక కారణం చెప్పి పెళ్ళి ఆపేస్తాను అని చెప్పి వదిలించుకోండి. అంతేకాని అమ్మాయి బాగుంది కదా అని కక్కుర్తి పడి ఇలాంటి అపాయాన్ని మీ మీదకి తెచ్చుకోకండి. ఈ విషయం పెళ్లి చేసుకోవాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, వాళ్ళను అలర్ట్ చేయండి. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.